హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా సండే ఫండే ఎపిసోడ్లో భాగంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే పీక్స్కి చేరిపోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి అంటే స్టేజ్ పైకి సంజన ఫ్యామిలీ, అలాగే రీతు ఫ్యామిలీ, చివరగా డెమాన్ పవన్ ఫ్యామిలీ కూడా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా రీతు కోసం అఖిల్ సార్థక్ అలాగే రీతు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్గా అందరికీ సుపరిచితమే అని చెప్పవచ్చు. అఖిల్ రీతుతో మాట్లాడుతూ, నేను వెళ్ళిపోతారా, కనీసం నన్ను ఒక్కసారి కూడా నువ్వు తలుచుకోలేదు అంటూ ఎంజాయ్ చేస్తూ రీతునైతే ఒక ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పాలి. దీంతో రీతు కూడా నవ్వుకుంటూ మంచిగా చెప్తుంది. రీతు గురించి నాగార్జున సార్తో చెప్తూ అఖిల్ సార్థక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. గేమ్ బాగా ఆడుతున్నావు కానీ ఎక్కువగా నవ్వుతున్నావు, ఆ నవ్వు ఏదో కొంచెం తగ్గించి గేమ్పై ఇంకా ఫోకస్ పెట్టు అంటూ అఖిల్ సార్థక్ చెప్తున్నాడు. ఆ తర్వాత డెమాన్ తెలుసునా నీకు అఖిల్ అంటూ నాగార్జున అడిగితే, ఓ తెలుసు సార్, ఎందుకు తెలియదు, పక్కనే ఉన్నాడు కదా అంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. దీంతో అఖిల్ మాట్లాడుతూ, డెమాన్ రీతు అన్నతో జాగ్రత్త బయటకు వచ్చాక అంటూ హింట్ అయితే ఇస్తున్నాడు. సో ఇక ఆ తర్వాత సంజన కోసం సంజన బ్రదర్ అలాగే మదర్ ఇద్దరూ కూడా వచ్చి తాను ఆడిన గేమ్పై అయితే మంచిగా చెప్పుకుంటున్నారు. అలాగే ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయలేదు అనేసి సంజనకి వివరిస్తూ ఉండడం జరిగింది. ఇక చివరగా డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ అలాగే డెమాన్ బ్రదర్ ఇద్దరూ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి రావడం జరిగింది. ఇక ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ దాకా, అంటే ఎటువంటి ఇన్ఫ్లుయెన్సర్గా జస్ట్ కేవలం ఒక సోషల్ మీడియా వ్యక్తిగా మాత్రమే బిగ్ బాస్ అగ్ని పరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్లో నిల్చొని ఈరోజు ఈ స్టేజ్కి డెమాన్ పవన్ రావడంతో వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ మా కొడుకు మూలానే నేను మిమ్మల్ని కలిసి అదృష్టం నాకు దక్కింది, మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకోవచ్చా అంటే చాలా హ్యాపీగా నాగార్జున కూడా పవన్ వాళ్ళ ఫాదర్ని హక్ చేసుకోవడంతో డెమాన్ పవన్ హౌస్ లోపల ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ, డాడీ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోండి, భోజనం చేయండి, ఇంతకు ముందులానే అన్నీ కుదురుకుంటాయి, అంత హ్యాపీగా ఉండండి అంటూ చెప్పడంతో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను పవన్, నువ్వు నా గురించి అస్సలు దిగులు చెందాల్సిన అవసరమే లేదు, నిన్ను చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు నీ గేమ్పై మాత్రమే ఫోకస్ పెట్టి విన్ అయ్యి రా అంటూ చెప్తున్నాడు. సో మొత్తంగా ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.